హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు యూపీఎస్సీ ఏపీఎస్సీ క్విక్ గైడ్ ఛానల్. అయితే ఈ వీడియోలో మనం క్లియర్గా లిబరల్ ఇంటలెక్చువల్ ప్రిన్సిపల్స్ గురించి చూద్దాము. ప్రీవియస్ వీడియోలో మనం డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ద స్టేట్ పాలసీలో భాగంగా సోషలిస్టిక్ ప్రిన్సిపల్స్ అండ్ గాంధీయన్ ప్రిన్సిపల్స్ గురించి చూసాము. ఇప్పుడు లిబరల్ ఇంటలెక్చువల్ ప్రిన్సిపల్స్ అంటే ఏంటి, దాని కింద ఏమేమి ఆర్టికల్స్ వస్తాయనేది మనం ఇప్పుడు చూసుకుందాము. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇలా నేర్చుకుంటే మీకు ఈజీగా ఉంటుందని చెప్పాను. ప్రీవియస్ వీడియో ఎవరైనా చూడకపోతే దయచేసి చూడండి. లిబరల్ ఇంటలెక్చువల్ ప్రిన్సిపల్స్లో మనకి ఫస్ట్ ఆర్టికల్ నెంబర్ 44 ఉంటుంది. ఆర్టికల్ నెంబర్ 44 ఇప్పుడు బాగా న్యూస్లో ఉంది. ఆర్టికల్ 44 ఏం చెప్తుందంటే టు సెక్యూర్ ద యూనిఫామ్ సివిల్ కోడ్. యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే ఏంటి? యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే ఏంటంటే అన్ని రిలీజియన్స్ కానీ లేకపోతే ఏంటంటే ఏదైనా కానీ అందరికీ ఒకటే ఒక కోడ్, యూనిఫామ్గా ఒక కోడ్ అనమాట. సివిల్ కోడ్, ఇండియన్ కోడ్ అన్నట్లు ఇవ్వడం అనమాట యూనిఫామ్ సివిల్ కోడ్. ఓకేనా? దాన్ని సెక్యూర్ చేయడం. 45 అనేది ఏదైతే ఉంటుందో అది ఏంటంటే గివింగ్ ద ఎడ్యుకేషనల్ ఆపర్చునిటీ టు ద చిల్డ్రన్ అప్ టు ద ఏజ్ ఆఫ్ 6, అంటే 6 సంవత్సరాల వయసు లోపల ఉన్న పిల్లలు ఎవరైతే ఉంటారో ఎర్లీ చైల్డ్హుడ్ ఎడ్యుకేషన్ అనేది పిల్లలకి అందించడం అనేది ఆర్టికల్ 45 చెప్తుంది. పేర్లోనే ఉంది లిబరల్ ఇంటలెక్చువల్, అంటే ఇది చదువుకి సంబంధించింది అండ్ ఆల్సో ద లిబరల్ ప్రిన్సిపల్స్కి సంబంధించినవి అన్నీ దీంట్లో ఉంటాయి. ఆర్టికల్ నెంబర్ 48 టు ప్రమోట్ ద మోడర్నైజేషన్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ అలైడ్ యాక్టివిటీ. అగ్రికల్చర్ కానీ అలైడ్ యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో దాన్ని మోడర్నైజేషన్ చేయటం. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ గ్రీన్ రివల్యూషన్ కానీ లేకపోతే కొత్త కొత్త న్యూ మిషనరీస్ కానీ టెక్నిక్స్ కానీ అవి తీసుకురావటం అన్నీ దీనిలో వస్తాయన్నమాట. 48A వచ్చేసి టు సెక్యూర్ అండ్ ప్రొటెక్ట్ అవర్ ఎన్విరాన్మెంట్. ఈ 48A అనే ఆర్టికల్ ఏదైతే ఉంటుందో అది ఎప్పుడు యాడ్ చేయడం జరిగిందంటే ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986. ఈ యాక్ట్ ద్వారా మనకి ఇది కూడా ఇన్కార్పొరేట్ చేయడం జరిగింది, ఆర్టికల్ నెంబర్ 48A. అండ్ ఇండియా ఈజ్ ద ఓన్లీ కంట్రీ విచ్ ఈస్ హ్యావింగ్ ద వన్ ఆర్టికల్ డెడికేటెడ్ టు ద ప్రొటెక్షన్ ఆఫ్ ద ఎన్విరాన్మెంట్ ఇన్ ద కాన్స్టిట్యూషన్. అంటే కాన్స్టిట్యూషన్లో ఎన్విరాన్మెంట్కి సంబంధించి కంప్లీట్గా ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ గురించి ఒక ఆర్టికల్ని డెడికేట్ చేసిన కంట్రీ మన ఇండియా అనమాట. ఆర్టికల్ నెంబర్ 48A అనేది మనకి ఎన్విరాన్మెంట్కి సంబంధించింది. ఆర్టికల్ 49 అనేది ఏదైతే ఉంటుందో ఇది దేనికి సంబంధించిందంటే టు ప్రొటెక్ట్ అవర్ మాన్యుమెంట్స్ అండ్ న్యాచురల్ హెరిటేజ్, అంటే మన యొక్క యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ కానీ పురాతన కట్టడాలు ఏవైతే ఉంటాయో వాటిని మనం ప్రొటెక్ట్ చేయటమే ఆర్టికల్ నెంబర్ 49 అనమాట. ఆర్టికల్ 50 టు సెపరేట్ ద జ్యుడిషియరీ ఫ్రమ్ ద ఎగ్జిక్యూటివ్ అనమాట. యాక్చువల్గా నేను చెప్పాను మీకు ప్రీవియస్ వీడియోస్లో మన ఇండియాలో ఎగ్జిక్యూటివ్, లెజిస్లేటివ్, జ్యుడిషియరీ అనే ఒక 3 ఆర్గాన్స్ ఉంటాయన్నాము. ఎగ్జిక్యూటివ్ లెజిస్లేచర్లో ఇన్వాల్వ్ అవ్వకూడదు, లెజిస్లేచర్ జ్యుడిషియరీలో ఇన్వాల్వ్ అవ్వకూడదు. దానికి ఇండిపెండెంట్ పవర్స్ ఉంటాయి. దీన్నే మనం సపరేషన్ ఆఫ్ పవర్స్ అని కూడా అంటామన్నమాట. దానిలో భాగంగా సపరేషన్ ఆఫ్ ద జ్యుడిషియరీ ఫ్రమ్ ద ఎగ్జిక్యూటివ్ నుంచి జ్యుడిషియరీని సపరేట్ చేయడం ఆర్టికల్ నెంబర్ 50 చెప్తుంది. ఆర్టికల్ నెంబర్ 51 వచ్చేసి టు ప్రమోట్ ద ఇంటర్నేషనల్ పీస్ అండ్ ద హార్మోనీ, అంటే యూనివర్సల్ వైడ్గా పీస్, హార్మోనీ అనేది మనం ప్రమోట్ చేయడం అనేది మనకి ఆర్టికల్ నెంబర్ 51 చెప్తుందనమాట. ఇవన్నీ కూడా మనకి ఏంటంటే టోటల్గా సోషలిస్టిక్, గాంధీయన్ అండ్ ద లిబరల్ ఇంటలెక్చువల్ ప్రిన్సిపల్స్ అనమాట. వీటన్నిటి గురించి మనం క్లియర్గా మీరు చూసారు. రీక్యాప్లో నేను మీకు మళ్ళీ చెప్తాను. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఆర్టికల్ నెంబర్ 48 గురించి నేను చెప్పాను. ఆర్టికల్ నెంబర్ 48A అనే దాన్ని ఇన్కార్పొరేట్ చేసిన అమెండ్మెంట్ ఏంటి అంటే 42nd అమెండ్మెంట్ యాక్ట్ 1976. ఈ 42nd అమెండ్మెంట్ యాక్ట్ 1976 ఏదైతే ఉంటుందో ఇది ఆల్రెడీ మనకి 39 యాడ్ చేసింది, 39A యాడ్ చేసింది అండ్ 43A అనేది యాడ్ చేసింది. ఇప్పుడు 48A అనేది కూడా యాడ్ చేసింది. టోటల్గా ఇది 4 డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ద స్టేట్ పాలసీ ప్రిన్సిపల్స్ ఏవైతే ఉంటాయో వాటిని యాడ్ చేయడం జరిగింది టు ప్రొటెక్ట్ ద ఎన్విరాన్మెంట్. ఓకేనా? ఇదనమాట. ఇది మొత్తం కూడా మనకి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ద స్టేట్ పాలసీకి సంబంధించి. అయితే ఈ వీడియోలో నేను మొత్తం క్లియర్గా లిబరల్ ఇంటలెక్చువల్ ప్రిన్సిపల్స్ గురించి కూడా చెప్పాను. లిబరల్ ఇంటలెక్చువల్ ప్రిన్సిపల్స్లో మనకి ఆర్టికల్ నెంబర్ 44 ఉంటుంది, ఆర్టికల్ 45 ఉంటుంది, 48 ఉంటుంది, 48A ఉంటుంది, 49, 50, 51. 44 వచ్చేసి మీరు గుర్తుంచుకోండి యూనిఫామ్ సివిల్ కోడ్. 45 వచ్చేసి మనకి ఎడ్యుకేషన్ అనేది చిల్డ్రన్కి ఇవ్వాలి అప్ టు ద ఇయర్ 6 years పిల్లల వరకు. 48 వచ్చేసి మనకి ఏంటంటే అగ్రికల్చర్ కానీ అలైడ్ యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో వాటి యొక్క మోడర్నైజేషన్కి సంబంధించింది. 48A వచ్చేసి మనకి ఇన్ ఆర్డర్ టు ప్రొటెక్ట్ ద ఎన్విరాన్మెంట్ని ప్రొటెక్ట్ చేయడం. 49 అనేది మనకి ఏంటంటే మాన్యుమెంట్స్ కానీ న్యాచురల్ హెరిటేజ్ ఏదైతే ఉంటుందో దాన్ని ప్రొటెక్ట్ చేయాలి. 50 వచ్చేసి వీ హ్యావ్ టు సపరేట్ ద జ్యుడిషియరీని ఎగ్జిక్యూటివ్ నుంచి సపరేట్ చేయాలి. ఓకే. 51 వచ్చేసి వీ హ్యావ్ టు ప్రమోట్ ద ఇంటర్నేషనల్ పీస్ అండ్ ఆల్సో ద హార్మోనీని మనం ప్రమోట్ చేయాలి. అది 51 అనమాట. ఈ విధంగా మనం క్లియర్గా ఆర్టికల్ నెంబర్
క్లియర్గా మనం డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ద స్టేట్ పాలసీలో మనం ఏమేమి చూసామో ఆర్టికల్ నెంబర్ 36 నుంచి ఆర్టికల్ నెంబర్ 51 వరకు క్లియర్గా చూసాము. ఒక క్విక్ రీక్యాప్ అనేది చేస్తాను. డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ద స్టేట్ పాలసీ అనేది ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ద ఇన్స్ట్రక్షన్స్ అని కూడా అంటారు. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 నుంచి తీసుకోవడం జరిగింది. అండ్ ఇది మనకి ఏ కాన్స్టిట్యూషన్ అంటే స్పానిష్ కాన్స్టిట్యూషన్, ఐరిష్ కాన్స్టిట్యూషన్ నుంచి మనకు తీసుకోవడం జరిగింది. డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ద స్టేట్ పాలసీ ఏదైతే ఉంటుందో దీన్ని నోవెల్ ఫీచర్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అంటారు. ఆర్టికల్ 36 వచ్చేసి స్టేట్ అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేసింది. ఆర్టికల్ 37 అనేది డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ద స్టేట్ పాలసీ అనేది ఫండమెంటల్ ఇన్ గవర్నెన్స్ అని చెప్పడం జరిగింది. దే ఆర్ నాట్ ఎన్ఫోర్సబుల్, నాట్ జస్టిసబుల్ అని చెప్పారు. ఆర్టికల్ నెంబర్ 38. అయితే మనం డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ద స్టేట్ పాలసీస్ని మన కన్వీనియన్స్ ప్రకారం సోషలిస్టిక్, గాంధీయన్ అండ్ లిబరల్ ఇంటెలెక్చువల్ లాగా డివైడ్ చేశాము. సోషలిస్టిక్ ప్రిన్సిపల్స్లో ఏమేమి వచ్చాయి అంటే మనం క్లియర్గా చూసాము. ఆర్టికల్ నెంబర్ 38 వీ హ్యావ్ టు ప్రమోట్ సోషల్ ఆర్డర్ అండ్ ఆల్సో ద remove the inequalities of the status, opportunity, income and also the facilities. 39 గురించి చూసాము. adequate livelihood అవన్నీ ఉంటుంది. 39A ఫ్రీ లీగల్ ఎయిడ్ అనేది మనకి ప్రొవైడ్ చేయాలి పూర్కి, దాని గురించి చూసాము. 41 we have to secure the ఎడ్యుకేషన్ సెక్యూర్ చేయాలి. అదేవిధంగా 42 just and human condition maternity relief. 43 మినిమం వేజెస్ ఇవ్వాలి. 43A పార్టిసిపేషన్ ఆఫ్ ద వర్కర్స్. 47 న్యూట్రిషన్ అందించాలి. ఓకేనా, ఇది మనం సోషలిస్టిక్ ప్రిన్సిపల్స్. గాంధీయన్ ప్రిన్సిపల్స్లో క్లియర్గా 40 విలేజ్ పంచాయత్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం ప్రమోట్ చేయాలి. అది సెల్ఫ్ గవర్నింగ్ ఇన్స్టిట్యూషన్స్ లాగా ఉండేలా చూసుకోవాలి. 43 వచ్చేసి కాటేజ్ ఇండస్ట్రీస్ని ప్రమోట్ చేయాలి. తర్వాత 43B కోఆపరేటివ్ సొసైటీస్ ఏవైతే ఉంటాయో దాని ఫార్మేషన్ని ప్రమోట్ చేయాలి. ఇంకా 46 వీ హ్యావ్ టు సెక్యూర్ ద సోషల్ అండ్ ఆల్సో ద ఎకనామిక్ ఆపర్చునిటీ టు ద SC, ST, BC వాళ్ళకి సోషల్ ఎకనామిక్ ఆపర్చునిటీస్ చూడాలి. 47 ఇంటాక్సికేటెడ్ డ్రింక్స్ కానీ డ్రగ్స్ కానీ మనం తగ్గించాలి. 48 వీ హ్యావ్ టు ప్రొహిబిట్ ద స్లాటర్ ఆఫ్ ద కౌ కానీ యానిమల్స్ కానీ ఏదైతే ఉంటుందో దాన్ని ప్రొహిబిట్ చేయాలి. ఇంకా లిబరల్ ఇంటెలెక్చువల్ ప్రిన్సిపల్స్ గురించి మనం చూసుకున్నాము. అది కాకుండా వాట్ ఆర్ ద డిఫరెంట్ అమెండ్మెంట్స్, ఏమేమి అమెండ్మెంట్స్ అనేది మనకి డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ద స్టేట్ పాలసీలో జరిగాయి అంటే మేజర్గా 42nd అమెండ్మెంట్ యాక్ట్ 1976, 44 అమెండ్మెంట్ యాక్ట్ 1978, 86th అమెండ్మెంట్ యాక్ట్ 2002 అండ్ 97th అమెండ్మెంట్ యాక్ట్ 2011. 42nd అమెండ్మెంట్ యాక్ట్ ఏమేమి యాడ్ చేసింది? ఆర్టికల్ 39. ఆర్టికల్ 39లో మనకి ఏమి యాడ్ చేసింది? చిల్డ్రన్ యొక్క హెల్తీ డెవలప్మెంట్కి సంబంధించి. 39A ఫ్రీ లీగల్ ఎయిడ్ అనేది పూర్ వాళ్ళకి అందించాలి. 39Aకి సంబంధించి. 43A పార్టిసిపేషన్ ఆఫ్ ద వర్కర్స్ ఇన్ ద మేనేజ్మెంట్ ఆఫ్ ద ఇండస్ట్రీ. అదేవిధంగా మనకి ఇంకా 48A ఎన్విరాన్మెంట్ యొక్క ప్రొటెక్షన్. 44th అమెండ్మెంట్ యాక్ట్ 1978 ఏం యాడ్ చేసింది? ఆర్టికల్ నెంబర్ 38లో ఒక ఫ్రేజ్ యాడ్ చేసింది. ఏంటి? వీ హ్యావ్ టు రిమూవ్ ద ఇన్ఈక్వాలిటీస్ ఇన్ ద టర్మ్స్ ఆఫ్ ద స్టేటస్ కానీ ఆపర్చునిటీస్ కానీ ఇన్కమ్ కానీ ఫెసిలిటీస్. 86th అమెండ్మెంట్ యాక్ట్ వచ్చేసి మనకి 6 years లోపల ఉన్న పిల్లలకి ఎర్లీ చైల్డ్హుడ్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. 97th అమెండ్మెంట్ యాక్ట్ వచ్చేసి మనకి కోఆపరేటివ్ సొసైటీస్ ఏవైతే ఉంటాయో దానికి కాన్స్టిట్యూషనల్ స్టేటస్ అనేది ఇవ్వటం జరిగింది. ఇవన్నీ కూడా మనకి డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ద స్టేట్ పాలసీ చాలా ఇంపార్టెంట్. ఇది ఏ పార్ట్ కిందకి వస్తుంది? 4th పార్ట్ కిందకి వస్తుంది. ఓకేనా, ఇవంతా మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ మీకు ఫండమెంటల్ డ్యూటీస్ గురించి ఈజీగా చెప్పేస్తాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్, వర్క్ హార్డ్.